పోయిన శుక్రవారం అనౌన్స్ చేసిన రిజల్ట్స్ను చూసినట్లయితే తేజస్ నెట్వర్క్ పెర్ఫార్మెన్స్ దారుణంగా పడిపోయిందని అర్థమవుతోంది. అదే సమయంలో ఆ కంపెనీలో ఉన్నటువంటి కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు బాగా పడిపోయాయి అని కూడా అనుమానం వస్తుంది. ఎంత అన్యాయంగా పెర్ఫార్మెన్స్ ఉన్నది అంటే ఈ కంపెనీకి ఆ క్వార్టర్లో ప్రాఫిట్ అనేది అసలే లేకపోగా టాప్ లైన్ కూడా తగ్గుతున్నట్లుగా కనపడుతోంది. ఒకవేళ ట్రైలింగ్ 12 months వాల్యూ చూద్దాం అనుకున్నా కానీ ఈ కంపెనీ గ్రోత్లో కూడా లేకుండా బాగా పూర్ పెర్ఫార్మెన్స్ కనబరిచినట్లుగా కనపడుతోంది. ఎప్పుడైనా సరే ఇటువంటి కంపెనీలు తమ యొక్క నిజ స్వరూపాన్ని సంవత్సరం మొత్తం దాచిపెట్టి ఆ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పుడు అప్పుడే డెవలప్ అయినట్లుగా ప్రజెంట్ చేయటం దారుణంగా ఒక రకంగా దగా చేసినట్లే చెప్పాలి. మేనేజ్మెంట్ స్టేట్మెంట్ ప్రకారం కొన్ని ఇన్వెంటరీ అంటే స్టాక్ ఇన్ ట్రేడ్లో ఉన్నటువంటి కొన్ని ఐటమ్స్ని రీవాల్యూ చేయవలసి వచ్చిందని, అలాగే కొన్ని ఇంటాంజిబుల్ అసెట్స్ని రైట్ ఆఫ్ చేయవలసి వచ్చిందని, దాని కారణంగానే ఇలా జరిగింది అని చెప్పటం ఎప్పుడూ కూడా మేనేజ్మెంట్స్ చేసేటువంటి రొటీన్ చర్యగానే భావించాలి తప్ప వీరి ఒక్కరికే విపరీతమైన వాల్యూ ఇచ్చి వారి మాటల్ని నమ్మి ఇంకా ఆ స్టాక్ని పట్టుకుని ఉండవలసిన అవసరం ఇన్వెస్టర్లకి ఉండకూడదు అని మా భావన. ఇది ఈ సంవత్సరం మొత్తం తెలియకుండా ఈ క్వార్టర్లోనే తెలిసింది అన్నట్లుగా ప్రజెంట్ చేయటం కొద్దిగా నమ్మటం కష్టంగా ఉన్నమాట కూడా వాస్తవం. అందువల్ల ఈ కంపెనీ ఇహ నుండి ఎవరి పోర్ట్ఫోలియోలోనూ కూడా ఉండవలసిన అవసరం లేదు అనే భావనతో మా ఇన్వెస్టర్లందరికీ కూడా ఎవరికైతే ఈ కంపెనీలో హోల్డింగ్స్ ఉన్నాయో వాటిని అమ్మివేసి వేరొక స్టాక్లోకి మూవ్ చేసుకోవాల్సిందిగా సజెస్ట్ చేస్తున్నాం.